హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫరెంట్లో పార్ట్ 45. సమీర్కి పోయే కాలం వచ్చిందంటే ఎవరు మార్చలేం. ఇప్పటి నుండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాడు చచ్చాక కొంచెం బాధ తగ్గుతుంది మీకు అంది. వని, బుద్ధుందా నీకు? మీ అబ్బాయికి లేదా అంటే నా శరీరాన్ని స్ట్రెస్ బాల్గా యూజ్ చేసుకున్నాడంట. కావాలంటే వీక్లీ మీట్ అయ్యి నా కోరికను తీర్చుతానని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు అని చెప్పింది ఏడుస్తూ. వాడేదో కోపంగా ఉండి అలా అని ఉంటాడు. ఎనఫ్ ఆంటీ, ఈ కాలంలో ఫిజికల్ రిలేషన్ ఉన్న వచ్చేడు మగాళ్ళు దొరుకుతారు నాకు. మీ కొడుకు బ్రతుకుంటే ఇంకొక దాన్ని చూసుకోండి అని కోపంగా చెప్పి విసివిసలాడుతూ వెళ్ళిపోయింది. దమయంతి గారు తల పట్టుకుంటూ కోపంగా సమీర్ రూమ్కి వెళ్ళారు. షట్, డోర్ నాక్ చేసి రావాలని తెలీదా మమ్ అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ట్రాక్ వేసుకుని వచ్చాడు. మరుక్షణం కొడుకు చెంప పగలు కొట్టి, పిచ్చి పట్టిందా సమీర్? వని ఎంత మంచి అమ్మాయిరా, ఇంచక్క పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా, ఈ ప్రేమలు ఎందుకురా మనకి అన్నారు ఆవేశంగా. నీకు డాడీ ఎలానో నాకు వరేణి అలానే మాము. ఇంకోసారి నన్ను కొట్టి రాక్షసుడిని చేయకు. నేను ట్రిప్కి వెళ్తున్నా, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం పూర్తయినట్టు షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాడు సమీర్. నలిగిన మంచాన్ని చూస్తూ ఒక్క కొడుకు సమీర్. చెల్లి బాధ్యత తీసుకోవాల్సింది పోయి నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలనురా అనుకుంటూ హ్యాండిక్యాప్ అయిన కూతురు రూమ్కి వెళ్ళారు దమయంతి. నా పెళ్లి గురించి ఏడుస్తున్నావా అమ్మా? మీ అన్నీ గురించే. నా ఒకటితనం వల్ల అన్నయ్య నన్ను తోబుట్టుగా చూడటమే మానేశాడు. నేను ఎలానో బ్రతకగలను, బెంగపడకని విరక్తిగా చెప్పింది ఆమె. సమీర్ తన చెల్లి పెళ్లికి తీసుకురాకపోవడానికి కారణం ఇదే. ఉదయాన్నే నిద్ర లేచిన విరాట్కి పక్కన తన పొట్టు పిచ్చుక కనిపించకపోవడంతో కన్ఫర్మ్ ఈరోజు ప్రళయం వస్తుందనుకుంటూ జిమ్ రూమ్కి వెళ్ళాడు. శాండీ ఆరోగ్యరీత్యా లైట్ ఫుడ్ ఎక్కువసార్లు పెట్టాలి కాబట్టి వాణిగారు చేసిన ఇడ్లీని తీసుకెళ్ళి కబుర్లు చెప్తూ తినిపించింది. అన్నయ్య లేచాడా వదిన? నో పాప, అత్తమ్మ వరకు ఉందన్నారని అల్లారం పెట్టుకుని లేచా. జిమ్ చేస్తుంటాడుగా, ప్రోటీన్ షేక్ ఇవ్వాలి, మళ్ళీ వస్తాను అని చెప్పి లేడి పిల్లల షేక్ పట్టుకుని జిమ్ రూమ్కి వెళ్ళి జరుగుతున్న చూసి పొయ్యబారిపోయింది ఒక్కసారిగా. అప్పటికే కామిని దెబ్బలు తగలడంతో విరాట్ జిమ్ రూమ్కి వెళ్ళడం చూసి పిల్లిలా ఫాలో అయింది అతన్ని. హాయ్ డార్లింగ్. ఆమెకి లుక్ ఇచ్చి పిడికిలు బిగిస్తూ మీదికి వెళ్ళడంతో నువ్వు నన్ను ఏమైనా చేస్తే మన ఇంటిమేషన్ వీడియో నీ వైఫ్కి చూపిస్తాను అని బెదిరింపుగా చెప్పింది కామిని. విరాట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో తనకి బలం అండ్ పొగరు పెరిగి, యూనో విరాట్, నీలాంటి వాడిని రింగ్ మాస్టర్లా ఆడిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పినట్టు వినకపోతే ఫుల్ వీడియో షేర్ చేసి మిమ్మల్ని విడదీస్తాను అంది కసిగా. డోంట్ యూ డేర్. ఐ విల్ విరాట్. నిన్ను చూసి పిచ్చెక్కిపోతున్నాను తెలుసా, బట్ చిన్న చూపు చూస్తున్నావు. ఐ కాంట్ టాలరేట్ దిస్. నువ్వు నన్ను ఏమైనా చేయడానికి చూస్తే మరుక్షణం ఈ వీడియో మీ వైఫ్కి సెండ్ చేస్తానని కన్నింగ్ స్మైల్తో చెప్పింది. విరాట్ సైలెన్స్కి మరింత ఆనందపడిపోతూ ఒక కిస్ ఇస్తాను, సైలెంట్గా ఉండని చెప్పి దగ్గరికి వెళ్తుంటే ఆమె మెడని పట్టి వాళ్ళకి అదిమేశాడు కూల్గా. ఈసారి నరాలు నలిగిపోతున్నట్టు అనిపిస్తుంటే అప్పుడే వచ్చిన వరేణి షాక్ అయ్యి, విరాట్ ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా వెనక్కి లాగింది. ఎర్రబడిన కళ్ళని చూసి అరకొర బట్టలతో ఉన్న కామినిని చూస్తూ ఏం జరిగింది విరాట్ అంది భయంతో. నథింగ్, పద వెళ్దాం అని లాక్కుని వెళ్ళిపోయాడు వరేణిని. బెడ్పై కూర్చో, ఇప్పుడే వస్తానని చెప్పి చిల్డ్ వాటర్ బాటిల్తో లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి అతని ఒడిలో కూర్చుంది. డోంట్ డిస్టర్బ్ మీ పొట్టి. ఐ విల్ విరాట్.
నీలో మదన పడితే ఎంతసేపు కంట్రోల్డ్గా ఉంటావు? షో యువర్ ఎమోషన్స్ రా అని హత్తుకుంటూ. ఆర్ యూ షూర్? దెన్ బేర్ మీ అంటూ ఒక్క ఒదుటున శారీని దూరం చేసి అల్లుకుపోవడం మొదలుపెట్టాడు విరాట్. వరేణ్య తేరుకునేలోగా విరాట్ బాహువుల్లో బందీగా మారడంతో వద్దని చెప్పావుగా, ఎందుకు ఇలా చేసావురా సచ్చినోడా అని వగర్చుట. షటప్ పొట్టి, ప్రాణం పోయేలా ఉంది విరాట్. లుక్ ఇన్ టు మై ఐస్. కళ్ళు గట్టిగా మూసి నీరు జారిపోయాక తెరిచి చూడటంతో స్టాప్ చేసేనా అన్నాడు చెంపనిమురుతూ. ఒక మారు గాఢంగా పెదవులు కలిపి దూరం జరుగుతుంటే వద్దులే అంది అతన్ని హత్తుకుంటూ. ఏంటే, ఎలా చెప్పాలరా నీకు? గాట్ ఇట్ అంటూ చుబుకంపై చిరుముద్దు అద్ది కంఠం నిండా తడి పెదవుల ముద్రలు వేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి అతను వీపు నుండి గోర్లు బయటపడటంతో రిలాక్స్గా గుండెలపై వాలిపోయాడు విరాట్. యూ కాట్రాస్, శాండీ పాప పెళ్లిలో నేను తిరగడానికి లేకుండా చేశావు కదరా, నిన్ను వదలను అని పేలస్వరంతో అరిచింది పొట్టిపిచ్చుక. ఫీలింగ్ చూపించమన్నావు కదే, ఆమె గుండెలపై కొరుకుతూ అడిగాడు చిరునవ్వుతో. ఈ ఫీలింగ్ కాదు, నీ నవల్ పరిజ్ఞానం బయటకు తీవే. హీరోకి ఏ ఎమోషన్ వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తాడు? హీరోయిన్. యు ఆర్ మై హీరోయిన్ పొట్టి. ఆ మాటకి మెల్ట్ అయిపోతూ, సర్వీస్ నువ్వే చెయ్యాలి, నాకు అసలు ఓపిక లేదు అంది గారంగా. మాటలు తప్ప చేతలు లేవే నీ దగ్గర, నీ పరిజ్ఞానంతో పొడి చేస్తావనుకున్నా, బట్ డ్యామేజ్ పీస్ అన్నాడు విక్రింతగా. యూ బాట్కౌ, ఇష్టం వచ్చినట్టు నిలిపడేసి ఎంత మాట అన్నావురా నన్ను అని ఓపిక లేకపోయినా కలబడటం మొదలుపెట్టింది ఉక్రోషంగా. సిచ్యువేషన్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి, లేకపోతే మరోసారి నా ఫీలింగ్ చూపిస్తాను అన్నాడు హస్కీ వాయిస్తో. బెడ్షీట్ నిండుగా చుట్టుకుని బెడ్పై వెనక పడిపోవడంతో బాత్ చేస్తే బెటర్ ఫీల్ ఉంటుంది అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు విరాట్. వేడి నీళ్ళల్లో కూర్చుని వెనక్కి వాలడంతో, విరాట్, మనకి పిల్లలు పుడితే ఎలా ఉంటుంది అంది. పుట్టరు. చీ, అవేం మాటలు, మన ఫ్యామిలీ ఫామ్ అవ్వాలంటే పిల్లలు ఉండాలి కదా. ప్రెజెంట్ ఆ థాట్ని బ్రెయిన్ నుండి తీసేయి, లేకపోతే నాలో ఎరగొన్ని చూస్తావు అన్నాడు. కొడతావా? మేబీ. నేను అత్తమ్మతో చెప్తాను. అత్తమ్మ, విరాట్ నన్ను నలిపేశాడు అని కూడా అంటావా? హా. ఒక్కసారిగా ఉలిక్కిపడి ముట్టకాయ వేశాడు విసుగ్గా. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు. ఇప్పటి వరకు ఎవ్రీ పాయింట్ చెప్పావా? ఐబ్రో రైస్ చేస్తే అడిగాడు. చీర కట్టమన్నాను, ఇంకా చాలా చెప్పాను, ఏమైంది అంది అయోమయంగా. తల కొట్టుకోలే అన్న ఫీలింగ్ని కష్టంగా అంచుకుంటూ, నెక్స్ట్ టైం రిపీట్ చేయకు అన్నాడు సీరియస్గా. ఏం, ఎలానో చెప్పుకోవడానికి అమ్మలేదుగా. ఆమె ఫేస్ని పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటూ, ఇట్స్ అవర్ పర్సనల్ మ్యాటర్ పొట్టి. అత్తమ్మ, నీ కొడుకు ఇలా అంటే మామకి ఎంత యాక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది అన్నాడు లాలనగా. నిజమే విరాట్, నేను ఇప్పటి వరకు ఇలా ఆలోచించలేదు, ఇక చెప్పనులే అని పళ్ళు ఈకిలించింది. గో అండ్ టేక్ సమ్ రెస్ట్. పక్కనున్న టవల్ చుట్టుకుని ఒంటి నొప్పులు తగ్గిన నీరసం ఉండటంతో 2 ట్యాబ్లెట్స్ వేసుకుని బెడ్పై పడిపోయింది. ఒక్కోసారి ఎంత తెలివిగా ఉంటుందో, మరోసారి అంత తింగరది. ఒకసారి ముసలమ్మలా మాట్లాడుతుంది, మరోసారి కిడ్ కంటే దారుణం. ఫైనల్లీ ఆలోచనలు వెలిసి విరాట్ నోటి నుండి ఉఫ్, సో అన్నోయింగ్ అనుకుని డ్రెస్అప్ అయి బయటకు వచ్చాడు. కన్నయ్య, వరు ఎక్కడా? స్లీపింగ్ మామ్. ఎర్లీ మార్నింగ్ లేవకమ్మా అంటే మాట వినలేదు, పాపం డిస్టర్బ్ చేయకు అన్నారు వాణి. బ్రేక్ఫాస్ట్ తిన్నాక అరేంజ్మెంట్స్ గురించి టెంపుల్కి వెళ్ళొస్తానని చెప్పి సంజీవ్తో వెళ్ళిపోయాడు విరాట్. రూమ్కు వెళ్ళిన వాసవి అతన్ని హత్తుకుంటూ వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది ఒక్కసారిగా. ఈ టైంలో ఆమెని కన్సోల్ చేస్తే మరింత బాధ పెరుగుతుందని వెన్ను నిమురుతూ ధైర్యం చెప్పాడు వికాస్. వికాస్ గారు, మా డాడీ నోరు మంచిది కాదు, ఏమన్నా జరుగుతుంది, మీరు నాకు దూరంగా వెళ్ళిపోండి అంది బేలగా చూస్తూ.
ఎందుకు అలా అనుకుంటున్నావు డార్లింగ్? కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా అలానే మాట్లాడతారు. ఇద్దరు కలిసి ఉండండి అని దీవించరు కదా. జస్ట్ మాటలకి ఇంత ఓవర్గా ఆలోచిస్తే ఎలా? వదిలేయడానికైనా ప్రేమించావు అన్నాడు లాలనగా. కన్నీళ్లతో దీనంగా చూసింది వాసవి. ఇక నుండి మనం భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు డార్లింగ్. ధైర్యంగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు కళ్ళు తుడుస్తూ. నాకు భయంగా ఉంది. ప్రెజెంట్ ఈ తాళి తీసేయి. అతని చెంపకి ఒక్కటిస్తూ కొడుతూ నేను భయపడి చేస్తుంటే అవే మాటలని వచ్చింది. ఇదే తాళి అని ఫిక్స్ అయ్యావా? హా, ప్రైవేట్ క్యాబిన్, దట్టు హోటల్లో మన పెళ్లి జరిగింది. ఇలాంటి మ్యారేజ్ నెవర్ బిఫోర్ కదా తల కొట్టుకుంటూ అన్నాడు వికాస్. ఆ మాటకి వాసవి చిన్నగా నవ్వడంతో దట్స్ మై గర్ల్. ఎవరో ఏదంటే జరిగిపోయే యుగంలో మనం లేము డార్లింగ్. కర్మకి మాత్రమే మనల్ని ఏమైనా చేసే రైట్ ఉంది. ఇక భయం వదిలేసి హాయిగా బజ్జో అన్నాడు. మీరు నా పక్కనే ఉండండి ఓకే అంటూ డోర్ క్లోజ్ చేసేలోగా సత్య లోపలికి వచ్చారు. అమ్మా, నువ్వు కూడా ఓవర్గా థింక్ చేయకు. నాకు ఇలాంటి మాటలపై నమ్మకం లేదు, కానీ ఈ పెళ్ళి ఎప్పుడు జరిగింది అన్నారు ఆశ్చర్యంగా. వాసవి ఫాదర్ వస్తున్నట్టు విరాట్కి తెలిసిందమ్మా. వెంటనే తాళి కట్టే అని చెప్పి కాల్ చేశాడు అండ్ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేయించాడు. ఆటోమేటిక్గా సేవ్ అయ్యాం మేము. లేకపోతే వాసవి నా నుండి దూరం. ఆ మాట కూడా నచ్చినట్టు మౌనం వహించాడు వికాస్. బాగా భయపడింది. జాగ్రత్తగా చూసుకో బాబు అంటూ తన రూమ్కి వెళ్ళారు సత్య. ఈ టైంలో రెస్ట్ అవసరం కాబట్టి వాసవికి స్లీపింగ్ పిల్ ఇచ్చి బలవంతాన నిద్రలోకి పంపించాడు. టెంపుల్లో పూల మండపం డెకరేషన్ కంప్లీట్ అవడంతో మిగిలిన పనులు కూడా పూర్తి చేసి రాజేంద్రన్ రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ మొత్తం రెస్ట్ తీసుకున్నందువల్ల అండ్ విరాట్ చేసిన సర్వీస్ వల్ల వరేణ్యలో హుషారు రావడంతో శాండీని పెళ్లి కూతుర్లా రెడీ చేయడం మొదలుపెట్టింది వరేణ్య. బరువైన నగలు లేకుండా సింపుల్గా స్వప్నను అలంకరించడంతో పట్టుపంచి కట్టడంలో విరాట్ అండ్ రాజేంద్ర గారు హెల్ప్ చేశారు సంజీవ్కి. వాణి గారు పర్పుల్ కలర్ శారీ కట్టి రెడీ అవ్వమని చెప్పి బయటకు వెళ్ళడంతో పొట్టి డ్రెస్ ఇవ్వవే అన్నాడు షర్ట్ విప్పుతూ. వైట్ చెక్ షర్ట్ అండ్ డార్క్ గ్రే కలర్ ప్యాంట్లో రెడీ అయిన విరాట్ హెయిర్కి జెల్ రాసి సెట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏంటో ఆడపిల్లలు మిరుగులు దిద్దాం, అబ్బాయిలు ఇంతగా రెడీ అవడం నేను ఎక్కడా చూడలేదండి మూతి తిప్పుతూ. అనుమానం చూపిస్తున్నావా? ఫేస్ నల్లగా పెట్టుకుని చూసింది అతని వైపు. ఆర్ యూ సీరియస్ వరేణ్య? అతని పిలుపుకి భయపడుతూ లేదని తల ఊపింది. గుడ్. పార్ట్నర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరు నా అందం చూసి మీద పడితే కరిగిపోయేంత వీక్ పర్సనాలిటీ కాదు నీ మొగుడు. నెక్స్ట్ టైం ఇలాంటి పిచ్చి థాట్స్ చేస్తే ఎంటైర్ లైఫ్ మీ అమ్మకి కూతురుగా మాత్రమే ఉండిపోతావు అన్నాడు సీరియస్ టోన్లో. ఆ మాటకి వరేణ్య మనసు చీక్కుమండంతో జల్జలా కన్నీళ్లు రాల్చేసింది. నీ అందానికి కూడా అబ్బాయిలు క్యూ కడతారు కదే, నీపై అనుమానం నేను పెంచుకోనా అన్నాడు సేమ్ టోన్లో. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు విరాట్. నాకన్నా ఎక్కువగా నిన్ను నమ్ముతున్నాను నేను. బట్ నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ వల్ల నాకు ఆ ఫీలింగ్ వచ్చిందని అతన్ని హత్తుకుంటూ చెప్పింది. నీ నుండి ఓన్లీ లవ్ మాత్రమే రావాలి పొట్టి, అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ అన్నాడు మరింతగా హత్తుకుంటూ. అతని వాయిస్లో బేస్కి వణుకు రావడంతో ఆమెని దూరం జరిపి వెళ్ళిపోయాడు విరాట్. నేనేం మా అమ్మలా ఉండను విరాట్. 10 నిమిషాలకి తనని తానే నార్మల్ చేసుకుని బయటకు వచ్చింది వరేణ్య. అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళడంతో సంజీవ్ పీటలపై కూర్చొని పూజ చేయడం స్టార్ట్ చేశారు. స్వప్న ఎక్కువసేపు కూర్చోకూడదని పంతులు గారిని కంగారు పెడుతూ కన్యాదానం అవగొట్టి జీలకర్ర బెల్లం పెట్టేశాడు వెంటనే. పెయిన్ లేదు కదా శాండీ? అతని కళ్ళల్లోకి చూడగానే ఆనందం బదులు ఆమె కండిషన్ గురించి భయం కనిపించడంతో మరోసారి ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది శాండీ. డాక్టర్ గారు, ఐఎమ్ ఆల్ రైట్ చిన్న నవ్వుతో చెప్పింది. అప్పటికి కానీ అతని మనసు కుదుటపడితే భయాన్ని వదిలి ఇష్టంగా మిగిలిన తంతులు చేయడం ప్రారంభించాడు సంజీవ్.
పంతులు గారు తాళి చేతికిచ్చి 3 ముడులు వేసి మీ భార్యని ఆశీర్వదించు బాబు అని మంత్రం మొదలుపెట్టడంతో సంజీవ్ 4 ముడులు వేసి తన ప్రేమని చాటుకున్నాడు. అక్షంతలు వేసి ఆశీర్వదించాక ఫోర్హెడ్ కిస్ ఇచ్చి స్వప్న పక్కన కూర్చున్నాడు సంజీవ్. ఆనందంతో అందరి కళ్ళల్లో చిరుచెమ్మ చేరడంతో మిగిలిన తంతులు పూర్తి చేసి అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు ఇరువురు. అత్తయ్య, మేము వైజాగ్ స్టార్ట్ అవుతాం. తాము ఏడిస్తే శాండీ ఏడుస్తుందని ఏడు పాపుకుంటూ జాగ్రత్తగా ఉండు బంగారం, సంజీవ్ని విసిగించుకో అన్నారు హత్తుకుంటూ. శాండీ, డోంట్ క్రై, వార్న్ చేశాడు సంజీవ్. బలవంతపు నవ్వుతో తల్లి తండ్రిని హత్తుకుని బేలగా విరాట్ కళ్ళలోకి చూసి బాధని కంట్రోల్ చేసుకోలేక మిస్ యూ అన్నయ్య అంది. వాడేమైనా అంటే కాల్ చేయి, ఐ విల్ పనిష్ హిమ్ అన్నాడు స్వప్న వెన్ను నిమురుతూ. వరేని ఎదురుగా నిలబడటంతో మనం మాత్రమే దూరంగా ఉంటాం శాండీ పాప, రోజు 4 గంటలు వీడియో కాల్లో కబుర్లు చెప్పుకుందాం అని చెంపన ముద్దిస్తూ. అన్నయ్య, వరుని జాగ్రత్తగా చూసుకో, చిన్నపిల్ల మనస్తత్వం కదా, కోపం వచ్చినా తిట్టుకు అంది బాధగా. అప్పటి వరకు ఆపైన కన్నీళ్ళు ఇక ఆగనని మొరాయించడంతో నువ్వు ఏడవకు శాండీ, నాకు ఏడుపు ఆగట్లేదని ఆమెని హత్తుకుంటూ కన్నీళ్ళు జల్ల రాల్చేసింది వరేణ్య. వాట్ నెక్స్ట్?